ఓకే, మీరన్నట్టు ఇక నుంచి ప్రతి చిన్న విషయం గురించి తెలుసుకుంటాను. తెలుసుకోవాలి. ప్రతి విషయం గురించి మినిమం బేస్ నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే మా ఆడవాళ్ల దగ్గర మీ మగవాళ్ళు దొరికిపోరు. ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేసి మా మగజాతి పరువుని నిలబెడతాను. ఓకే. అప్పటికే నా ఎడమ కన్నా అతురుతోంది. అపశకునమని బతిమిలాడాను. వినకుండా 50 లక్షల నష్టం తీసుకొచ్చా. పైగా సంస్థకి చెడ్డ పేరు. ఈ విషయం అభికి తెలిస్తే నీ సంగతి ఏమవుతుందో తెలుసా? అభి కోపం వస్తే అసలు ఎవరు ఆపలేరు. ఐదు లక్షల ఈవెంట్కి 50 లక్షల పెనాల్టీయా? ఎలా ఒప్పుకున్నావమ్మా? కాస్తైనా ఆలోచించక్కర్లా? చిన్న ఈవెంటే కదా, తప్పులేం జరగవనుకున్నాను మావయ్య. అసలు అభి సంతకాన్ని నువ్వు ఎలా ఫోర్జరీ చేసావు హారిక? అంత పెద్ద అమౌంట్ నష్టపరిహారంగా ఇస్తావని అగ్రిమెంట్ చేసే ముందు భాస్కర్ కో అఖిల్ కో చెప్పాలని తెలీదా నీకు? తప్పులేం జరగవు కదా అని సొంత నిర్ణయం తీసుకున్నాను అత్తయ్య. ఇంతకీ మీరేం చేస్తున్నారు భాస్కర్? వాళ్ళు అగ్రిమెంట్ చేసే ముందు కళ్ళు మూసుకున్నారా? మేం స్టాఫ్తో ఈవెంట్ అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం నాన్న. ఈలోపు వాళ్ళు చీట్ చేశారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది నాన్న. వాడు కావాలని మమ్మల్ని ఇరికించాడు. అప్పటికి హారికను గుచ్చి అడిగాం. ఇదేమో ఏమీ లేదు అంటూ మమ్మల్ని మభ్యపెట్టింది. అసలు తప్పంతా దీంది. తనేదో అత్యుత్సాహంతో మీకు తెలియకుండా దాచిపెట్టింది. మీరే చెక్ చేసుకుని ఉండాల్సింది కదా. అసలు అభి అన్నయ్య వచ్చే వరకు మేము ఏ ఈవెంట్స్ చేయకూడదు అనుకున్నాం వదినా. వాళ్లతో నేను వద్దనే చెప్పాను. ఇదే ఫోర్స్ చేసింది. ఆఫీస్ దాకా వచ్చిన క్లయింట్స్ని ఊరికే ఇంటికి పంపడం ఎందుకు? ఈ ఈవెంట్ కూడా చేయాలని నేను కూడా ఓకే అన్నాను. ఇప్పుడు ఈ విషయం అభికి ఎలా చెప్పాలి భాస్కర్? మీ మీద నమ్మకంతో అభి వసుని పిల్లల్ని తీసుకుని అత్తారింటికి వెళ్ళాడు. అక్కడ సంతోషంగా ఉంటున్నాడు. ఇలా జరిగిందని అభికి ఎలా చెప్పాలి? వారంలోపు 50 లక్షలు అరేంజ్ చేయడం అంటే మాటలు కాదు. డబ్బులు ఇవ్వకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారు. టీవీల్లో పేపర్లలో వస్తుంది. సంస్థ పరువు, కుటుంబ పరువు పోతుంది. ఇన్నాళ్లు అభి కష్టపడి సంపాదించిన పేరు టప్పు మీ వల్ల ఒక్క రోజులో మట్టి కొట్టుకుపోయాయి. ఈ విషయం తెలిస్తే అభి ఎంత బాధపడతాడు? సారీ అత్తయ్య, సారీ మావయ్య. చేసిందంత చేసి ఇంకా సారీ అంటే ఈ బుద్ధి ముందుండాలి. ఇంతమంది వద్దని చెప్పాం, పెడచారు పెట్టావు, అందరికీ చెడ్డ పేరు తీసుకొచ్చావు. వాళ్ళు తెలివిగా ప్లాన్ చేశారు అత్తయ్య. అమాయకంగా హారికి ఇరుక్కుంది. దీనికి తెలివి ఉంది కదా అన్నయ్య. కనీసం మనతో అయినా చెప్పాలి కదా. పొగరుగా సొంత నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అందరం ఇరుక్కుపోయాం. తను తెలియక చేసింది అఖిల్, కావాలని చేయలేదు కదా. తెలిసి చేసినా తెలియక చేసినా ఇప్పటికిప్పుడు 50 లక్షలు ఎలా తెస్తావు పావని? వచ్చే చెడ్డ పేరుని ఎలా
ఓకే రెడీయా అందరూ? నెక్స్ట్ నెంబర్ ఎస్ 8. ఓ వావ్. నాకు రాలే. అందమైన కలల కుటీరం ఓకే నెక్స్ట్ నెంబర్ చూద్దాం. నెక్స్ట్ ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ నాకొచ్చింది. వావ్, మళ్ళీ నీకే వచ్చిందా? సుఖ శాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. 89. నో, ఎవరికి రాలేదా? ఏంటండి ఇక్కడికి వచ్చాక కూడా సరదాగా టైం స్పెండ్ చేయకుండా వర్క్ చేస్తున్నారేంటి? వసుగారు, నా ఇంపార్టెంట్ మెయిల్స్ పంపిస్తున్నాను వసుగారు. బా తర్వాత పంపిద్దురులేండి. రండి. ఏ వసుగారు, అరే ఇంపార్టెంట్ అండి, చాలా అర్జెంట్. రండి వసుగారు రండి. ఎంత ఎంత పని చేశావే? నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అని నేను ఎంత ఒరిచి చెప్పినా వెళ్ళలేదు. అలవాటు అనుభవం లేని పనులు చేస్తే మొదటికే మోసం వస్తుంది అని నెత్తి నోరు మొత్తుకొని చెప్పాను. ఆయన పెడచెవిన పెట్టావు. అప్పటికి నా ఎడమ కన్ను అదురుతోందే, అపశకనం అని బతిమలాడాను. వినకుండా 50 లక్షల నష్టం తీసుకొచ్చావు. పైగా సంస్థకు చెడ్డ పేరు.
విషయం అభికి తెలిస్తే నీ సంగతి ఏమవుతుందో తెలుసా? అభి కోపం వస్తే అసలు ఎవరు ఆపలేరు. అయ్యో, అసలే భయంతో చేస్తుంటే ఇంకా భయపెడతావేంటంటే? భయంతో నువ్వు చావడం కాదే, మా అందరినీ చంపుతున్నావు. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో మొత్తం నాశనం చేశావు. ఈ విషయం అభి అన్నయ్యకి ఎలా చెప్పాలి? అన్నయ్య కోపాన్ని ఎలా తట్టుకోవాలి? నేను, భాస్కర్ అన్నయ్య, అభి అన్నయ్య ముందు తలదించుకునేలా చేశావు నువ్వు. అందరి ముందు అభి అన్నయ్యని కూడా తలదించుకునేలా చేశావు. ఇన్ని రోజులు అభి అన్నయ్య పడ్డ కష్టం అంతా వేస్ట్ చేశావు. సంస్కృతి ఈవెంట్స్ కున్న గుడ్ విల్ ని, పేరుని ఒక్క రోజులో తుడిచిపెట్టుకుపోయేలా చేశావు నువ్వు. నిన్ను ఏం చేసినా పాపం లేదు. వాళ్ళింత ఫ్రాడ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అఖిల్. అలాంటప్పుడు అగ్రిమెంట్ విషయం మా దగ్గర ఎందుకు దాచావే? గుచ్చి గుచ్చి అడిగాం కదా, ఎందుకు చెప్పలేదు? పెద్ద ఆరిందలా అంతా నీకే తెలుసు అనుకున్నావు. చిన్న ఈవెంటే కదా, పెద్ద తప్పులు ఏం జరుగుతాయిలే అనుకున్నాను. నేను కూడా అలాగే అనుకొని ఈ ఈవెంట్ ఒప్పుకున్నాను పావని. అంతా కరెక్ట్గా చేశామనుకున్నాను. చివర్లో చిన్న మిస్ఫైర్ అయింది. దానికింత పనిష్మెంట్ ఉంటుందని అనుకోలేదు. మీరు అఖిల్ తోడుగా ఉంటారన్న నమ్మకంతో అభి హారికకు ఆఫీస్ని అప్పగించి వెళ్ళాడండి. మీరైనా దగ్గరుండి చూసుకోవాలి కదా. నేను క్యాబిన్లో లేనప్పుడు హారిక అగ్రిమెంట్ పైన సైన్ చేసింది. అభి సైన్ కూడా ఫోర్జరీ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అభి అన్నయ్య సంతకాన్ని ఫోర్జరీ చేయాల్సిన అవసరం ఏంటే నీకు? అంత పెద్ద ఫ్రాడ్ ఎలా చేసావు నువ్వు? కాస్తైనా భయం లేదా నీకు? మాతో చెప్పాలన్న బాధ్యత లేదా? తప్పు జరగదనుకున్నాను. పెద్ద తప్పు చేశారండి. ఇన్ని రోజులు అభి పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోయినట్టే. ఈ విషయం అభికి తెలిస్తే అభి ఎంత బాధపడతాడు? డబ్బుల నష్టం అటుంచి సంస్థకు చాలా చెడ్డ పేరొస్తుంది కదా. అదే నాకు బాధగా ఉంది పావని. అభి వచ్చాక అభికి నా మొహం ఎలా చూపించాలో తెలియడం లేదు. అభి అన్నయ్య తిడతాడు అనే భయం కన్నా అన్నయ్య బాధపడతాడన్న బాధే ఎక్కువ ఉందే మాకు. ఎంతో నమ్మకంతో మన మీద బాధ్యత పెట్టి బయటికి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చాక ఏం సమాధానం చెప్పాలి? అన్నయ్యకి మోహం ఎలా చూపించాలి? ఆఖరికి వసు వదిన నమ్మకాన్ని కూడా వమ్ము చేసావు కదే. మీ అమ్మకిచ్చిన మాట కోసం వదిన నిన్ను సపోర్ట్ చేస్తే సర్వనాశనం చేశావు. అభి అన్నయ్య వసు వదిన ఏమంటాడో అని భయం వేస్తుంది. ఏమండి, తాగండి. ఏంటండి అలా ఉన్నారు? రాకరాక అల్లుడుగారు, వసు, పిల్లలు మన ఇంటికొచ్చారు. రేపు ఉదయమే వెళ్ళిపోతామంటున్నారు. వెళ్ళేటప్పుడు వాళ్లకు కొత్త బట్టలు పెట్టి సాగనంపుదాం అనుకుంటే చేతిలో రూపాయి లేదు సుశీల. ఏం చేయాలో పాలుపోవడం లేదు. అవునండి, మనం కష్టాల్లో ఉంటే అల్లుడు గారు మీకు ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నారు. వారిని ఇంటికి పిలిచి భోజనమైతే పెట్టగలిగాం. కొత్త బట్టలు కూడా పెట్టాలి, అప్పుడే బావుంటుంది. అందుకు డబ్బులెలా సర్దుబాటు చేయాలో ఆలోచిస్తున్నాను సుశీల. ఎక్కడైనా అప్పు పుడుతుందేమో అడిగి చూస్తాను. అప్పు చేయడం ఎందుకండి? నా గొలుసుంది కదా. నీ గొలుసు తాకట్టు పెట్టడం ఊరికే మెళ్ళో ఉంటే ఏం చేస్తుందండి? ఇలాంటి అవసరాలకు ఉపయోగపడితే బావుంటుంది కదా. మరి నువ్వు మెళ్ళో వేసుకోవడానికి కావాలి కదా. 50 100 పెడితే ఇలాంటి రోల్డ్ గోల్డ్ గొలుసు వస్తుంది. అది తీసుకురండి చాలు. వసు కూడా అనుమానం రాకుండా ఉంటుంది. తీసుకోండి. తీసుకోండి, తీసుకోండి.
సారీ సుశీల, నిన్ను ఇబ్బంది పెడుతున్నాను. అయ్యో, ఇబ్బంది ఉందండి. హ, మీరే నా పక్కన ఉన్నప్పుడు నా మెళ్ళో ఈ గొలుసు ఉంటే ఎంత లేకపోతే ఎంత? మీరేం ఫీల్ అవ్వకండి. చాలా థ్యాంక్స్ సుశీల, అర్థం చేసుకున్నావు. త్వరలోనే గొలుసును విడిపించి తిరిగిచ్చేస్తాను. అంత తొందర ఏం లేదులేండి. రేపు అల్లుడు గారు వసు పిల్లలకు కొత్త బట్టలు పెట్టి వాళ్ళని సంతోషంగా సాగనంపితే అదే చాలు, అదే తృప్తి. వాట్? 50 lakhs పెనాల్టీ కట్టాలా? ఎవరిని అడిగి అగ్రిమెంట్ చేసావు? నా సైన్ ఫోర్జరీ చేసావా? క్లయింట్స్ రావాల్సిన ఆఫీస్కి కాప్స్ వచ్చారు. నిన్ను ఏమనాలి? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? పెద్ద చదువులు చదివానన్నావు, ఇదేనా నీ తెలివి? నిన్ను నమ్మి ఆఫీస్ అప్పచెప్తే మనీ లాస్, 50 lakhs లాస్ చేసావు. అది కాకుండా కంపెనీకి చెడ్డ పేరు తీసుకొచ్చావు. యు బ్రెయిన్లెస్. ఏంటి బావగారు, ఏదో తెలియక తప్పు చేస్తే మరదళ్ళని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. నిన్ను తిట్టడం కాదు, కొట్టాలి. నన్నే కొడతావా? ఇంతవరకు మా మామ్ డాడీ నన్ను కొట్టలేదు. నువ్వు చేసిన పనికి శిక్ష పడాలి. అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయవు. నన్ను శిక్షిస్తారా? నేనెవరో తెలిసే మాట్లాడుతున్నారా? ది గ్రేట్ బిజినెస్ ఉమెన్ చాముండేశ్వరి ఏకైక డాటర్ని నేను. ఇంత జరిగినా నీకు పొగరు తగ్గలేదా? అందుకే తనకి పనిష్మెంట్ పడాలి వసు గారు. తన్ని చేత్తో కొట్టడం కాదు. నీ ఒళ్ళంతా వాతలు తేలితే తప్ప నువ్వు దారికి రావు. హారిక, 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 లే, హారిక, హారిక, ఏమైంది? హారిక, 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 హారిక. ఏమైంది?
ఏమైంది? ఇదంతా నా కళ. ఏ కలగన్నావా? భయంకరమైన పీడ కళ అఖిల్.